మరో బ్రేకింగ్ న్యూస్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 9వ పాలక మండలి సమావేశం జరగబోతోంది. ఈ సమావేశాన్ని విపక్ష ఇండియా కూటమి మొత్తం పార్టీలన్నీ కూడా 6 సీఎంలు బహిష్కరించారు. కేంద్ర బడ్జెట్లో తమ రాష్ట్రాలకు నిధులు కేటాయింపులో తీవ్ర విపక్ష చూపించారంటూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక వీరిలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒకరు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖుతో పాటు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, కేరళ సీఎం విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఉన్నారు. ఢిల్లీ ప్రభుత్వం భేటీ కూడా హాజరు కాబోతులేదు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఇవాళ జరగబోయే నీతి ఆయోగ్ లో ఇటు 6 మంది సీఎంలు పాల్గొనబోట్లేదు అని తెలుస్తోంది. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? రైట్ సట్టాజ్, ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం, అంటే నీతి ఆయోగ్ 9వ పాలక మండలి సమావేశం రాష్ట్రపతి భవన్లో, సాంస్కృతిక భవన్లో ఉదయం 9:30 అంటే మరి కాసేపట్లోనే ఈ సమావేశం ప్రారంభం అవుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన అంటే 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా ఈ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో ఇటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఇటు కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరు కాబోతున్నారు. అయితే ఈ సమావేశానికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అలాగే పంజాబ్ అంటే ఇండియా కూటమికి సంబంధించిన ముఖ్యమంత్రులు కూడా హాజరు కావడం లేదు. దీంట్లో పంజాబ్కు సంబంధించిన భగత్ మాన్ సింగ్, మరోవైపు ఢిల్లీకి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ ప్రజెంట్ తిహార్ జైల్లో ఉన్న నేపథ్యంలో ఆ పార్టీ నుంచి కూడా ఎవరు హాజరు కావడం లేదు. మరోవైపు కేరళ సీఎం పినరయ్ విజయన్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, వీరితో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు 3 రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మరోవైపు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సక్కు, ఈ ముగ్గురు కూడా ఈ సమావేశానికి హాజరు కావడం లేదు. అంటే ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో అన్ని రాష్ట్రాలకు ఒకే విధంగా కాకుండా వివక్ష చూపించిన నేపథ్యంలోనే ఈ సమావేశానికి ఇండియా కూటమికి సంబంధించిన పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కావడం లేదు. ఇక బీజేపీ పాలిత రాష్ట్రాలు, అలాగే బీజేపీ ఎన్డీఏ కూటమిలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు ఈ సమావేశానికి, నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఈ సమావేశంలో ఏదైతే ప్రజెంట్ మూడవ అతిపెద్ద ఆర్థిక దేశంగా ఎదగడానికి ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించబోతున్నారు. అంటే ఇప్పటి వరకు $5 లక్షల కోట్ల సంబంధించిన ఆర్థిక వ్యవస్థ ఉన్న నేపథ్యంలో దాన్ని 2047 నాటికి $30 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా బలోపేతం చేసేందుకు ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. దానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఇక ఈ సమావేశానికి అంటే భారత్ను అభివృద్ధి చెందిన భారత్గా రూపొందించడానికి దృష్టి సారిస్తూ వికసిత్ భారత్ 2047 దిశగా అడుగులు వేయాలనేది ప్రధానంగా నరేంద్ర మోడీ ఆశిస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే నీతి ఆయోగ్ చైర్మన్గా ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు 9వ పాలక మండలి సమావేశం అనేది ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన మరి కాసేపట్లో రాష్ట్రపతి భవన్లో ప్రారంభం కాబోతుంది. ఈ సమావేశానికి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సమావేశానికి హాజరయ్యారు. అంటే రాష్ట్రపతి భవన్కు చేరుకున్నారు. సాంస్కృతిక భవన్లో ఈ సమావేశం జరగబోతుంది. అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కొత్త డయాఫ్రామ్ వాల్కు సంబంధించి కానీ, అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి ఈ నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో చంద్రబాబు చర్చించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు పరిపాలన ప్రజల భాగస్వామ్యం, కేంద్ర రాష్ట్రాలకు సంబంధించి ఇద్దరి మధ్య అంటే సమన్వయ వాతావరణం ఉండే విధంగా కూడా ఒకరికొకరు సహకరించే విధంగా పాలన కొనసాగాలి. అందరూ సహకరించి రాష్ట్రాన్ని, అలాగే దేశాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా ఈ పాలన ఉండాలనే ఉద్దేశంతో ప్రధానంగా నీతి ఆయోగ్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. సట్టాస్. రైట్, థాంక్యూ శివ.